నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 28.62 లక్షల కుటుంబాలకు శాశ్వత కుల ధృవ పత్రాలు. వీఆర్ఓలు ఇంటింటికి వెళ్లి అందజేశారన్న మంత్రి అనగాని. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం చేయూతనిస్తుందన్న నరెడ్కో. అభివృద్ధికి అనేక నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడి. ఎస్ఎల్బీసీ సొరంగంలో 9వ రోజు ముమ్మరంగా సహాయక చర్యలు. ఇవాళ 4గురిని వెలికితీసే అవకాశం ఉందని అంచనా. హర్యానాలో సూట్ కేసులో కాంగ్రెస్ కార్యకర్త మృతదేహం లభ్యం. నిందితుల్ని పట్టుకునేందుకు 4 బృందాల ఏర్పాటు. ఉత్తరాఖండ్లో హిమపాతం ఘటనలో దొరకని 4గురి ఆచూకీ. జాడ కోసం గాలిస్తున్న బృందాలు. రంజాన్ వేళ గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు. అమెరికా ప్రతిపాదనను అంగీకరించిన ఇజ్రాయెల్.